మన విశ్వాసుల మధ్యలో ఇదే చూస్తుంటాం కదా. ఏ ఒక్క మాట చెప్పినా ప్రజలు దానికి సరే అని పొరపాటు కూడా అనరు. ఇది మీ అనుభవమో కాదో కానీ నా అనుభవం. దాదాపు 65 దేశాలు తిరిగి వచ్చా. భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాలు పరిచయంలో పాలు పొందిన ఇలాంటి ప్రత్యేక కూడికల్లో కూడా ఉండే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. పెద్ద పెద్ద వాళ్ళతో స్టేజ్ పంచుకున్నా. ఈ మధ్యలో దాదాపు 10-15 ఏళ్ల నుండి నేను గుర్తించింది ఏంటంటే, ప్రజలు ఒక మాట చెప్తే పొరపాటును కూడా వాళ్ళు వినరు. రండి బ్రదర్ టీ తాగకపోతే ఇప్పుడు రండి బ్రదర్ భోజనం ఇప్పుడు మీరు కూడా భోంచేసి చిన్న మాటకి విధేయం చూపించడానికి ఎందుకు సరే బ్రదర్ అని ఎందుకు అనకూడదు? దేర్ ఈజ్ నో స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్. ఆత్మలో విధేయత చూపించాలనే మనసు లేదు. నేను ఈ మధ్యలో అమెరికా ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలంలో ఒక వృద్ధ దంపతులు కలిసినారు. ఆ విషయాలు మేము మాట్లాడుతున్నాం. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మా పెళ్ళి భక్సింగ్ గారే చేసినారు అని విషయాలన్నీ చెప్పడం ఆరంభించినారు. చెప్పండి అంకుల్, అంటే నాకు చాలా ఇష్టము అంటే మాదొక పెద్ద కథలే బ్రదర్ అని. కథలు చాలా ఇష్టం అంకుల్, చెప్పండి. ఇంక మీకు తెలుసు కదా అంకుల్ కంటే ఆంటీ ఎక్కువ మాట్లాడతారని. కానీ ఆంటీ మాట్లాడడం ఆరంభించినారు. బ్రదర్ మా ఇద్దరు నాన్న అంటే వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఇద్దరు అక్కడ భక్సింగ్ గారితో కలిసి ఆ దినాల్లో ఆరంభంలో పనిచేసేవాళ్ళు అంటే హెబ్రోన్లో. వీళ్ళకి పెళ్లి చేయాలని వాళ్ళు ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్నాడు. భక్సింగ్ గారికి చెప్తే సరి చేస్తామన్నాడంట. భక్సింగ్ గారు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు బాగున్నోళ్లే, సౌండ్ పార్టీ అంతా వాళ్ళు లగేజ్ సర్దుకొని భక్సింగ్ గారి దగ్గరికి వచ్చినారు, ప్రార్థన చేయండి అని. ఎందుకు అంటే హనీమూన్ వెళ్తున్నామా అని. ఈ దినాల్లో ఎవరన్నా వస్తారండి పెళ్ళి అయిపోయిన తర్వాత అదే బోర్డు అట్లే వచ్చే కట్టుకొని పొరపాటును కూడా తిరిగి వెనక్కి రావద్దులేండి. హనీమూన్కి పోతున్నాం ప్రార్థన చేయండి అని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే చూడండి. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, నో మోర్ హనీమూన్, స్టే బ్యాక్ హియర్, వీ హ్యావ్ ఎ కాన్వకేషన్ అన్నాడంటే హెబ్రోన్లో. కొత్తగా మీరు బయటికి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి. కాన్వకేషన్ అంటే వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుంది కదా. మరి ఏం చేశారా అంటే అన్న, ఏం చేస్తావు బ్రదర్, ఆ దినంలో భక్సింగ్ గారికి ఎవరైనా మాట్లాడగలమా అని. మరి ఉండిపోయారా అంటే ఉండిపోయాం బ్రదర్. ఎలాగుంది కాన్వకేషన్ అంటే, కాన్వకేషన్ తర్వాత బ్రదర్ మా ఇద్దరు బట్టలు సూట్ కేసులో పెట్టుకున్నాము. నేనేమో సిస్టర్స్ క్వార్టర్స్లో ఉండాలా, బ్రదర్ ఏమో హెర్మోన్లో ఉండాలా. ఇప్పుడు సూట్ కేసు బ్రదర్కి ఇస్తే నాకు లేదు, నేను తీసుకుపోతే ఆయనకి లేదు. ఏం చేయాల? బ్రదర్ చెప్పినాడంటే, సరే సూట్ కేసు నువ్వే తీసుకెళ్ళు, నాకేదో చిన్న చిన్న సబ్బు పేస్ట్ ఇలాంటి టవల్ అట్లాంటిది ఇస్తే చాలు, నేను అక్కడే ఉంటాను అని. మీకు డ్రెస్సులు అంటే ఇంక డ్రెస్సులు ఇప్పుడు అంతా కుదరదులే. పాతకాలంలో భక్సింగ్ గారి దినాల్లో ఉదయం అంతా డ్రెస్ వేసుకొని రాత్రి దీన్ని ఉతుక్కొని మళ్ళీ ఉదయం అది వేసుకు. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అలాగే ఇస్తారండి. పెళ్లి జరిగేటప్పుడు ఒకటి, రిసెప్షన్కి ఒకటి, సాయంకాలంకి ఒకటి, అట్లా తిరిగేటప్పుడు ఒకటి, ఇక్కడ కూర్చునేటప్పుడు ఒకటి. ఎందుకంటే ఇంక తీసినవన్నీ ఆ రోజుకి తర్వాత పట్టవు వాళ్ళకి. అదే ఫస్ట్ అండ్ ఫైనల్. నాకు చాలా బాధేసింది. సరే నేను అన్నాను, మరి ఏం చేశారు అంకుల్ అంటే, బ్రదర్ ఏం లేదు, ఉదయం అంతా డ్రెస్ వేసుకొని ఉంటాం, సాయంకాలము అట్లా డ్రెస్ తీసేసి ఉతుక్కొని దాన్ని రాత్రి అంతా ఆరేసుకొని మళ్ళీ ఉదయం అదే వేసుకొని కాన్వకేషన్లో కూర్చున్నా. ఆ దినాల్లో అప్పుడు కాన్వకేషన్ దాదాపు 9 రోజులు జరిగేది. సరే కాన్వకేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళారంట. బ్రదర్ కాన్వకేషన్ అయిపోయింది కదా, ప్రార్థన చేయండి, మేము వెళ్తామంటే, నో గోయింగ్, వీ హ్యావ్ కాన్వకేషన్ ఇన్ బెంగళూరు అన్నాడు. ఓకే, 2-3 మాటలు లేదు, ఒకటే పాయింట్ టు పాయింట్ అంతే. మనమైతే ఏమనంటే, ఈయన ఇటు చేస్తాడా అని బయటికి పోయి మన దాన్ని మనం సూట్ కేసు వేరే వాడిని తీసుకురా అని చెప్పి ఎన్ని కన్నింగ్లో ఎన్ని క్రూయల్ ప్లాన్లు చెప్పనలేవు కాదు. అందుకని వీ బికేమ్ కర్స్డ్ పీపుల్. నేనేమన్నాను, మరి ఏం చేశారంటే, ఏం చేస్తాం బ్రదర్, మళ్ళీ బెంగళూరు కూడా వెళ్ళాం. విచిత్రమేమో తెలుసా, అప్పుడు ఒకే థీము పెడితే సంవత్సరం అంతా అదే థీమే తిరుగుతుంది. కాలింపాంగ్ అయినా, గుజరాత్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా ఒకే థీమే. గాడ్ హ్యాస్ చోసన్ యూ అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే అంతా అదే థీమే వినాలి. ఇంకా
అలా బెంగళూరులో నన్నే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. అందుకని ఈయన అప్పుడే రెడీ అయ్యాడు, ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని. నేనేమో రెడీ అయిపోయినాను ఎక్కడికైనా. ఆ ఆంటీ ఏమో సూట్ కేసులో బట్టలు సర్దుకునిందంట. సరే ఇంటికి వెళదామని అనుకుంటే భక్సింగ్ గారు ఎంత తండ్రిలాంటి హృదయమో చూడి, కాల్ ద న్యూ వెడ్డెడ్ కపుల్ అన్నాడు. పెళ్ళైన కొత్త దంపతులను పిలవండి అన్నాడు. అప్పుడు అన్నాడంట, నవ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద హనీమూన్ అని. మీరు హనీమూన్? నో బ్రదర్, వీ లాస్ట్ ఇంట్రెస్ట్, వీఆర్ నాట్ గోయింగ్ దేర్ అన్నారంట. నో, ఐ హ్యావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఫర్ యూ ఇన్ కార్నూర్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద హిల్ ఏరియాస్, యూ హ్యావ్ టు గో, ఐ విల్ ప్రే ఫర్ యూ అన్నాడంట. అంత ఇంకేం మాట్లాడలేదు, ప్రార్థన చేసినాడు. ప్రభు వాళ్ళు వెళ్తున్నారు, దీవించి ఆశీర్వదించినాడు, పంపించాడు. ఆ దంపతులు చెప్పినారు, అప్పుడు మా వయసు 26, 28 ఏళ్ళు కదా, ఇప్పుడు మా వయసు 80 ఏళ్ళు. ఒకే మాటకు విధేయత చూపించినాం. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్ అన్నాం. దేవుడు మమ్మల్ని కరుణించినాడు, మంచి చదువు ఇచ్చినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు. అమెరికాకు వచ్చినాం, 4 కొడుకుల్ని దేవుడు మాకు ఇచ్చినాడు. భక్సింగ్ గారు అమెరికాకు వచ్చినప్పుడు వాళ్ళని దర్శించినాడంట. దర్శించి అన్నాడంట, యూ హ్యావ్ టు స్టార్ట్ ఎ ఫెలోషిప్ హియర్, మీరు ఆరాధన స్టార్ట్ చేయాలంటే. ఓకే బ్రదర్ అన్నారంట. ఆరాధన స్టార్ట్ చేసినారు. అది అమెరికాలో ఒక పురాతనమైన మన సహవాసాల్లో ఒకటి. ఆ 4 అందరూ అమెరికాలోనే వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇది నాన్న దైవదాసుని యొక్క మాటలు మేము వినటానికి, వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్నందుకు మా జీవితాలు ఇలాగ ఆశీర్వదించిన ఈ దినాల్లో ఎవరు వింటారు బ్రదర్ మాటల్లో? ప్రతి వాళ్ళే. మీకు తెలుసు కదా, న్యాయాధిపతులు 2:10 ఆ దినములలో దేవుని ఎరుగని ఇశ్రాయేలు తరము పూర్తిగా గతించిపోయింది. ఇశ్రాయేలు దేవుని ఎరగని తరము, ఇశ్రాయేలు పక్షాన్ని దేవుడు చేసిన కార్యములు మరిచిపోయిన తరము కొత్తదొకటి వచ్చింది. వారు దేవుని ఎరగని వారు కాదు. దేవుని ప్రజలారా, పెద్ద వయసు కలిగిన వాళ్ళారా, మీ కళ్ళెదుట కూర్చున్న మీ పిల్లలు, వారి భవిష్యత్తు, వారి కొరకైన అంగలార్పు, కన్నీరు. మీ తర్వాత మీ స్థానంలో నిలబడేది ఎవరు? మీరు వెళ్ళిపోతే మీ మందిరంలో మీ స్థానం ఖాళీనేనా? మీ కుర్జీ ఖాళీనేనా? మీ చాప ఖాళీనేనా? మీరు ప్రార్థన చేసే మైక్ ఖాళీనేనా? మీరుండే చెప్పుల స్టాండ్ ఖాళీనేనా? మీ వంటగది ఖాళీనేనా? మీ ఆరాధన ఖాళీనేనా? మీ డయాస్ ఖాళీనేనా? మీ మైక్ ఖాళీనేనా? మీ తర్వాత మీ స్థానాన్ని భర్తించడానికి ఇదిగో ఆ దుప్పటి నేను తీసుకుంటాను ముందుకొచ్చే పిల్లలు లేరా? 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 అందుకే పౌలు అన్నాడు అపోస్తుల కార్యాలు 26లో, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఐ వాజ్ నాట్ డిజోబిడియంట్ టు ద హెవెన్లీ విషన్. దేవుని దాసుడైన సమస్తాన్ని పెంటగా త్యజించి దేవుని పని కొరకు వచ్చినాడు. 1950లో హైదరాబాద్లో కాలు పెట్టాడు. ఆయన 85 దాకా చాలా యాక్టివ్గా పనిచేశాడు. 85లో శరీరం సహకరించక పడక మీదకి వెళ్ళాడు. అంటే దాదాపు 35 సంవత్సరాలు ఒక వ్యక్తిని దేవుడు ప్రపంచం నల్లమూలలా కదిలించేటట్లు వాడుకోగలిగితే ఎంతకాలం అయితే మనం కృష్ణా జిల్లాలో ఉండి, ఎంతకాలం అయితే మనం రక్షణ పొంది, ఎంతకాలం అయితే మనం ప్రభు కొరకు జీవించి, మన ద్వారా ప్రభావితం చేయబడుతున్న వారెక్కడా? మన ద్వారా ఇంట్లో, మనం పనిచేసే స్థలాల్లో, మనం దేవుని సేవించిన స్థలాల్లో క్రీస్తు కొరకై నిలబడి రాబో తరము కొరకై దేవుని కాగడా పట్టుకొని ముందుకు సాగే కొదమ సింహాలు ఎక్కడా? దేవుడిచ్చిన గొంగళి భుజం మీద చేయి పట్టుకొని, కర్ర చేత పట్టుకొని, ఏలియా దేవుడు ఎక్కడా అని పలికే ఎలీషాలు ఎక్కడా? ఏదైనా అలాంటి వాళ్ళ కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. శేషం దేవుడికి కావాలి. భారతదేశాన్ని పంజాబ్ రాష్ట్రంలో నుండి వచ్చిన 3 సిక్కులు ఆధ్యాత్మికంగా తీవ్రంగా ప్రభావితం చేసినారు. దాంట్లో మొదటి వ్యక్తి కర్తార్ సింగ్, రెండవ వ్యక్తి సాధు సుందర్ సింగ్, మూడవ వ్యక్తి మనకు తెలుసు భక్సింగ్ గారు. సరే, వీరందరిని గురించి
మనం చెప్పడానికి వీలు కాదు, వల్ల పడదు. ఒక సాధు సుందర్ సింగ్ గారిని గురించి ఒక్క విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. 16 ఏళ్ళప్పుడు యేసును తెలియనప్పుడు సత్యాన్వేషణ కొరకై జిజ్ఞాస కలిగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేసి వస్తున్న రైలుకి ఎదురుగా వెళ్ళాలని తీర్మానం చేసుకుంటే శిలువ రూపాన యేసు ప్రత్యక్షమై మరణము నుండి కాపాడి బయటికి తెచ్చిన తర్వాత క్రీస్తు కొరకై సాక్షిగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. ఇంటికి వచ్చినాడు. క్రైస్తవుడని తెలిసిపోయింది వాళ్ళ నాన్నకు. వారు చాలా ధనవంతులు. పంజాబ్ రాష్ట్రం మీకు తెలుసు కదా, 5 నదుల కలయిక, సారవంతమైన స్థలం, గోధుమలు విస్తారంగా పండిస్తారు. వాళ్ళ పొలంలో ఒకవైపు మేర ఉంటుంది కదా, ఈ వైపు నుండి చూస్తే అవతల మేర కనిపించదంట, అంత ధనవంతులు. ఆయన పేరు సుందర్ సింగ్, అంతే. ఆయన సాధువలే ఉన్నాడని బిరుదొచ్చింది, సాధు సుందర్ సింగ్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారంట, నువ్వు యేసుని నమ్ముకున్నావని తెలిసింది, నీకు యేసు కావాలా, నా ఆస్తి కావాలా? నీకు యేసు అవసరమైతే నీ కట్టుబట్టలకు కూడా ఇంట్లో వదిలేసి దిగంబడిగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో చెప్పాడంట, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకొని చెప్తా. ఓ దినాన తన ఇంటికి అల్లంత దూరాన ఉన్న తన పొలంలోకి వెళ్ళాడు. అరటి తోటలు, తమలపాకు తోటలు, గోధుమ ఇలా విస్తారంగా పండిస్తున్నారు. అలాగొక్క తోటలో ఇలా మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా, నువ్వు నా కొరకై భూమి మీదకి వచ్చినావు, నేను నీ కొరకై రావాలనుకుంటున్నాను. మా నాన్న నన్ను దిగంబరిగా వెళ్ళిపోమంటున్నాడు, నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు పరలోకం నుండి భూమి మీదకి నా కొరకు రావడము త్యాగముతో పోల్చుకుంటే నేను భూమి మీద నీ కొరకు రావడం అసలు త్యాగమే కాదు. నువ్వు పరలోకం నుండి శిలువ మీదకి వెళ్ళడం త్యాగమైతే నేను భూమి మీద నీ కొరకు సంచార సువార్తికుడిగా జీవించడం త్యాగమేమి కాదు. నువ్వు దేవదూతుల యొక్క వైభవాన్నంతా విడిచిపెట్టి భూమి మీదకి నా కొరకు రిక్తుడిగా వస్తే నేను నా కుటుంబాన్ని, బంధువులను విడిచిపెట్టి రావడం గొప్ప త్యాగమేం కాదు. నువ్వు నా కొరకు సమస్త ఐశ్వర్యాన్ని త్యజించి దరిద్రుడై వస్తే నేను ధనవంతుడై ఉండి నీ కొరకు దరిద్రుడిగా మార్చబడ్డావు, గొప్ప సంగతి ఏం కాదు. నువ్వు నా కొరకై పశువుల తొట్టులో పరుండు పెట్టబడితే నేను ఈ పొలాల్లో సంచరించడం గొప్ప త్యాగమేం కాదు. నువ్వు నా కొరకై సిలువలో వేలాడదీయబడితే నేను నీ కొరకై దిగంబడిగా ఈ భారతదేశ వీధుల్లో రావడం గొప్ప త్యాగమేం కాదు. నువ్వు నా కొరకు వచ్చావు కదా, నేను నీ కొరకు వస్తున్నా, నన్ను స్వీకరించవా? అలాగ ప్రార్థన చేసుకున్నాడు. కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నాయి. తన డ్రెస్ తీసుకున్నాడు. అరిటాకులు ఉన్నాయి కదా, వాటితో ఒక చిన్న కవర్ లాంటిది తయారు చేశాడు, ప్లాస్టిక్ కవర్. తన డ్రెస్ మడత పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాన్ని అలాగా కుట్టినాడంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని అలాగే కుడతారు. ఆకులు తీసుకున్నాడు, తమలపాకులు కచ్చడంగా తయారు చేసుకున్నాడు. ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళ నాన్న చూచాడు. వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది వీడు వెళ్ళిపోబోతున్నాడని. తను ఏ డ్రెస్ వేసుకున్నాడు ఆ డ్రెస్ని ఆకుల్లో సంచిలో పెట్టి వాళ్ళ నాన్న పాదాల దగ్గర పెట్టాడు. ఇదిగో మీరు నాకు ఇచ్చిన బట్టలు, దిగంబడిగా వచ్చాను, దిగంబడిగా వెళుతున్నా. అలాగూ దట్ట పెట్టుకొని బయటికి వెళుతూ ఉంటే వాళ్ళ నాన్న చేస్తాడై ఉన్నాడు. క్రీస్తు కొరకై జీవితాలను పణంగా పెట్టడానికి తీర్మానం చేసుకున్న గొప్ప విశ్వాస వీరులు. ఒక్క విషయము ఆయనను గురించి, సువార్త ప్రకటిస్తూ గ్రామాలకు వచ్చింటే ఎవరో ఒక చిన్న బట్టలు లాంటిది ఇస్తే అదొకటి కట్టుకొని, కాషాయ వస్త్రం ధరించుకొని, గడ్డం వదులుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా బైబిల్ చేత పట్టుకుని యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ గ్రామంలోకి వచ్చి ఒకరోజు సాయంకాలము సువార్త కోడికి ఏర్పాటు చేస్తే కొంతమంది గ్రామస్తులు వచ్చి ఆ వాక్యం విన్నారు, కానీ సువార్తకు స్పందించకుండా అలాగే నిశ్చేష్టులై హృదయాన్ని కఠినం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన ఆహ్వానించిన వారి ఇంట్లో ఉన్న గది చూపించి, పాక ఇక్కడ మీరు పడుకోండి, రాత్రిపూట బయటికి రావద్దండి, ఉదయం అయిన తర్వాత మేము వచ్చి తలబదరితే మీరు బయటికి రండి అన్నారు. ఎందుకు రాత్రిపూట బయటికి రాకూడదంటే, మా ఊరు కొండలకు దగ్గరలో ఉంది, ఈ కొండల్లో సింహాలు తిరుగుతుంటాయి, ఇవి రాత్రిపూట ఇళ్ళ దగ్గరికి వస్తాయి, మీరు బయటకు వస్తే దాడి చేసి చంపించే అవకాశం ఉంది, లోపట ఉండండి, బయటికి రావద్దు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఈయన మధ్యరాత్రి అయిన తర్వాత నిద్ర పట్టలేదు. సింహాలు రాత్రి నిద్రపోవు. కృష్ణా జిల్లాలో సింహాలు లేవా?
ఈ కృష్ణా జిల్లాలో సింహాలు లేవా? లేవా? నిశ్చింతగా ఏసి వేసుకొని గుడ్లకు పరుపుల మీద వెల్లెలకలా దిండు మీద పడుకొని అలాగ నిద్ర వస్తుంది. సువార్త ప్రకటిస్తే రక్షణ పొందలేదు కదా ఆయన నిద్రపోలేదు. ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చాడు. అల్లంత దూరాన్ని కొండల దగ్గరికి వెళ్ళాడు. మోకరించి ఆ ఊరు రక్షణ కొరకు ప్రార్థన చేయడం ఆరంభించినాడు. దాదాపు తెల్లవారేటప్పుడు 3 గంటల ఆ ప్రాంతంలో ఏదో అలికిడైంది. ఏంటో అలికిడని కళ్ళు తెరిచి ఇలాగ చూచాడు. ఒక సింహం దగ్గరికి వస్తుంది. మనమైతే ఏం చేస్తా? బయటికి వెళ్తే కదా ఏమని చేయటానికి. మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువును కూడా మనం చెయ్యి ఇలాగ పెట్టేసి పిలిస్తే అది మనకు ప్రేమ విధేయత చూపించడానికి 2 సిగ్నల్స్ ఇస్తుంది. మొదటిది ఏంటంటే తోకాడిస్తుంది, టాక్స్ అబౌట్ సబ్మిషన్, విధేయతల గురించి మాట్లాడు. రెండవది ఏంటంటే తల దించుకుంటుంది, అఫెక్షన్. సబ్మిషన్ అండ్ అఫెక్షన్ కపుల్డ్ ఇన్ ఎ పెట్. అది తోకాడిస్తూ తలదించుకొని వస్తుంటే ఈయన చెయ్యి జాపి అరచేయి జాపి ఇలాగ పిలుస్తున్న దగ్గరకు వచ్చి అరచేతి మీద నోరంతా పెట్టి అటు ఇటు అయిన తర్వాత ఆయన చుట్టూ దాని తోకతో అలాగ ఆయన తాకుతూ చుట్టూ తిరిగింది. ఆయన అలాగే కళ్ళు తెరుచుకొని ఉన్నాడు. ఆయన పక్కన ఒక దిండ మాదిరి పడుకునింది. చేతులెత్తి భూమికిని ఆకాశమునకును సముద్రమునకును సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని కొరకు ప్రార్థన చేయడము కొనసాగించాడు. ఎల్లవారింది. యేసు నిద్రపోలేదు. యేసుతో పాటు పుట్టిన సింహాలు నిద్రపోలేదు. ఊరు నిద్రపోయింది. పాపం నిద్రపోతుంది. పాపులు నిద్రపోతున్నారు. పరిచారకులు నిద్రపోలేదు. సూర్యుడు ఉదయించే సమయమైంది. ఊర్లో పల్లెటూరులో గ్రామాల్లో తొందరగా లేస్తారు కదా. సూర్యోదయం అవుతుందని వాళ్ళు లేచి కొంతమంది పొలాలకు వెళ్ళాలని వాళ్ళు పశువుల్ని అది ఇదన్నీ కట్టుకొని దగ్గరికి అదే దారంబడి వెళ్తా ఉంటే వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. ఏంటి ఇక్కడ సింహము? బొమ్మనా? కాదు. అదొక్కసారి ఇలాగా వెనక్కి తిప్పి చూసింది. ఇది ఒరిజినల్ సింహమే. పక్కనెవరు? రాత్రి మనకు వాక్యం చెప్పిన ఆయన పక్కన సింహం వచ్చిందా? ఊర్లోకి వెళ్ళారు. అందరిని పిలుచుకున్నారు. తండోపతండాలుగా కత్తులు, కర్రలు, గొడ్డన్లు, పొంజులు అన్ని తీసుకొని దాన్ని భయంకరంగా భయపెట్టి పంపించాలని వచ్చారు. సింహం సింగిల్గా వస్తుంది. గొర్రెల గుంపుగా వస్తాయి. ఊర్లో గొర్రెలన్నీ గుంపుగా వచ్చినాయి. ఈ సింహం ఒక్కటే తిరిగి లేచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే కర్రలు, గొడ్డెండ్లు అన్ని పట్టుకొని అలాగే నిలబడిపోయారు. తిరిగి సాధు సుందర్ సింగ్ గారు చుట్టూ తిరిగి తోకతో ఆయన అలాగా తాకి ఆయన ఒక్కసారిగా దగ్గరకు వచ్చినట్లు వచ్చి ఆ సింహం అక్కడి నుండి మెల్లగా నిష్క్రమించింది. అప్పుడు ఆ ఊరి వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, రాత్రి యేసుని గురించి చెప్తే మేము నమ్మలేదు. ఇప్పుడు ఆ యేసు మాకు కావాలా? సింహాలు మీకు లోబడుతున్నాయా? రాత్రి మీకు కాపు కాస్తున్నాయా? మీ చుట్టూ ఒక పెంపుడు కుక్క వలె తిరుగుతుంది. అది ఒక పెంపుడు పిల్లి, క్యాట్ వలె తిరుగుతుంది అది. అయ్యో, మా ఊరికి వచ్చింది ఒక సామాన్యమైన వాడు కాదు, దైవ స్వరూపమే మా మీద దగ్గరికి వచ్చింది. ఆ యేసును మాకు చెప్పు, ఆ యేసును మాకు చెప్పు, ఆ యేసుని గురించి మాకు చెప్పు. యేసుని గురించి వారికి పరిచయం చేశాడు. ఆ ఊర్లో ఆయన లోపలికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు అక్కడుండి పరిచయం చేస్తే ఊరు యేసును అంగీకరించింది. సింహం సింగిల్గా వస్తుంది. సింహం చచ్చినా బతికినా సింహమే. దాని స్థానం మారినా కూడా సింహమే. అడవిలో ఉంటే సింహమే, ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చిన సింహమే అంటాం కానీ పిల్లి అనము. బోన్లో ఉన్నది సింహమే, అంతఃపురంలో ఉన్న సింహమే, కోడలో ఉన్న సింహమే, కొండ మీద ఉన్న సింహమే, అరణ్యములో ఉన్న సింహమే. అది ఎక్కడున్నా సరే అది సింహమే. ఓ క్రైస్తవుడా, సింహమైన యేసుక్రీస్తు ప్రభు ప్రకటన 5:5 యూదా గోత్రపు సింహము, ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. సింహానికి సింహ పిల్లలే పుట్టాయి కదా. ఆ యూదా గోత్రపు సింహానికి పుట్టిన సింహపు పిల్లలు విజయవాడలో లేవా?
ఏమయ్యాయి? రాబో తరంలో క్రీస్తు కొరకై పరిచర్య జరిగించి నిలువబెట్టి ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవధేయుడ కాను అని ప్రభు కొరకు జీవించే విశ్వాస వీరులు ఇక్కడ లేరా? గాలికి కొట్టుకుపోయే పొట్టేనా? గాలికి నిలబడే గింజలా? గోధుమలా? తాలా? విశ్వాసులా? అవిశ్వాసులా? దేవుని యొక్క ప్రస్తుతానికే జీవిస్తున్నామా? భవిష్యత్తు కొరకు జీవిస్తున్నామా? నీ కన్నీటి ప్రవాహం రాబోయే తరాల యొక్క విత్తనానికి ఎరువు. ఆ కన్నీటితో క్రీస్తు కొరకై సిద్ధపరిచి ఒక్కొక్కరిగా ప్రభు కొరకు సిద్ధపరిస్తే దేవుడు వాడుకునేవాడు. ఇది నాన్న దేవుడు అలాంటి వారిని సిద్ధం చేయాలని కోరుతున్నాడు. మీకు తెలుసు కదా, సింహంలో ఏ ఒక్క భాగం కూడా వ్యర్థం కాదు. అది గాడిద కాదు, అది సింహం మీసాలు ఉంటాయి కదా, అవి కూడా లక్షల్లో బలుకుతాయి. సింహ పళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొంతమంది సినీ స్టార్లు వాళ్ళు చాలా డబ్బులు వేసుకుంటారు, అవి లక్షల్లో బలుకుతాయి. ఇవన్నీ కూడా సింహపు చర్మము అది లక్షల్లో బలుకుతుంది. సింహపు మాంసము, సింహపు ఎలక, నువ్వు ఏదైనా సింహానికి చివరికి సింహము కాలి గోరు లక్షల్లో బలుకుతుంది. అది సింహం. దాని మీసాలు మొదలుకొని కాలి గొడ్డి దాకా దానికి విలువ ఉంది. ఓ సింహమా, యేసు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తులుగా మనల్ని కూడా దేవుడు ప్రేమించేలాగా చేస్తున్నాడు. ఈ సాయంకాలం లేదు, ఈ మధ్యాహ్నము ఆ యూదా గోత్రపు సింహం పిలుస్తున్నాడు. నా కొరకై నిలబడే సింహాల్లో ఇక్కడ ఉన్నాయా? ఏలియా దేవుడెక్కడా? ఎలీషా దేవుడెక్కడా? సింహపు నోలు మూసిన దానియేలు దేవుడెక్కడా? యొర్దానును పాయలుగా చేయటానికి సిద్ధపరచబడిన ప్రవక్తలెక్కడా? బాప్తిస్మిచ్చి యోహాను వలె ప్రకటించే వారెక్కడా? పౌలు వలె విశ్వాసమును కాపాడుకుంటే నీ పరుగు కడ ముట్టించింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెలవిచ్చే విశ్వాస వీరులెక్కడా? భగత్ సింగ్ గారి దేవుడెక్కడా? హెబ్రోను దేవుడెక్కడా? సాధు సుందర్ సింగ్ గారి దేవుడెక్కడా? కర్మేలు దేవుడెక్కడా? ఈ మధ్యాహ్నం మనస్పందన నుంచి మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డా, కాపాడి భద్రపరిచి కొత్త సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టాడు. ఏదో లోకం వలె కొట్టుకొని పోవాలని కాదు, ఆయన పరిమళ వాసన వ్యాపింప చేయాలని ఆయన ఉద్దేశం. ఈ మధ్యాహ్నం ఆ ప్రేమగల రక్షకుడు మన హృదయం అనే తలుపు ఎద్దు నిలిచిండి తడుచున్నాడు. ఎంతోమంది భక్తులను వాడుకొని జీవితాలను ప్రభావితం చేశాడు పరిమళ వాసన ఉండట కొరకాయ. ఈ దినం మనల్ని కూడా వాడుకోవాలని కోరుతున్నాడు. విశ్వాసం, కన్నీరు గార్చేవారు, పరిచర్య చేసేవారు, కాపులా ఉండేవారు, ఆయనతో కట్టుట కొరకే పనిచేసేవారు. సాధు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు, ఇలా గొప్ప భక్తులు వెళ్ళారు. వాళ్ళ పేరు పలకటానికి కూడా నాకు యోగ్యత లేదు. వారు లేరు.